మిక్కిలిగా ప్రేమించిన దేవా కన్న తండ్రి, మాకంటే గనులు గొప్పవారు, పేరు కీర్తి డబ్బు పదవులు సంపాదించిన వారు చాలా కారణాలుగా చనిపోయారు. నాయనా, ధనికులైన వారికి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూనే ఉన్నారు. అమ్మలైతే జ్ఞాపకం చేసుకున్నారు, మా దేహ నిర్మాణాన్ని ఎందుకు మీరు చేశారో, ఈ దేహం తండ్రి వెనుక మీ సంకల్పం ఏంటో మాకు బయలుపరిచి ఉన్నారు. మీ మనసును, మీ జ్ఞానాన్ని, మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాలను ఎరగనే మేము మీ ముందర కూర్చున్నాం తండ్రి. మా శాశ్వత జీవితంలో మీ కొరకు మేము చేయవలసిన పనులన్నీ చేసి విశ్రమించి మీ వద్దకు వచ్చేటట్టుగా మమ్మల్ని అందరిని నడిపించమని, ఈ లోకంలో ఎన్ని ఆపదలు, ఎరుకులు, ఇబ్బందులు ఎదురొచ్చినా వాటన్నిటిని తండ్రి దాటుకుంటూ జయించుకుంటూ విశ్వాస భాగ్యమందు నాయన నిలబడేట్టుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. వచ్చిన వారు నీ వారు, చెప్పే మాటలు మీవి. ఈ పొదల కాలంలో చిన్న జీవితంలో పరలోకంలో మహాజీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఒక తలంపు నాకు వచ్చింది. ఆ తలంపును సంఘంతో దేవుని ముందు పంచుకోవాలని ఆశ కలవాడినై మాట్లాడుతున్నాను. ఏంటి తలంపు అంటే, మల్కీపురంలో మనం సుమారు 18 సంవత్సరాలుగా క్రీస్తు సంఘ పరిచయం చేస్తున్నాం. 18 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ 18 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి మనం తిరిగాం. మనం ఇటు రేవు దగ్గర నుంచి కరవాకు వరకు ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సువార్త దండయాత్ర చేశాము. కొన్ని గ్రామాలలో కూడా మనము సభలు పెట్టాము. ఇంకనూ పిలిచి సభలు పెడుతూనే ఉన్నాము. చాలా కాలం తిరిగాము, చాలా కాలం బోధించాము, ప్రకటించాము. దేవుడు మనందరి కొరకు మనందరినీ దీవించి ఒక మందిరాన్ని కట్టుకునే స్తోమతను, స్థితిని దయచేశారు. పౌలు గారు తన సువార్త సేవా జీవితంలో తిరిగిన తర్వాత సంఘాలు కట్టాడు ఆయన. అప్పుడు మళ్ళీ సంఘాలు విజిట్ చేశాడు. ఆ సంఘాల ద్వారానే పరిచర్య జరిగించాలని పౌలు గారు ఆదేశించారు, ఆజ్ఞాపించారు. అలాగే మనము చాలా ప్రాంతాలు తిరిగాము, చాలామందిని కలిసాము. అన్ని ప్రాంతాల, అన్ని గ్రామాల వారికి మన గురించి, మన సంఘం గురించి, మన కాలేజీ గురించి అందరికీ తెలుసు. మనం ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాం. దేవుడిని మహింపరచడానికి, ఆరాధించడానికి ఒక మందిరాన్ని కట్టుకోగలిగాము. ఇక్కడ సేవలు జరిగిస్తున్నాం. పిల్లరా, నాకు వచ్చిన తలంపు ఏంటంటే, మనుషులు చాలా బిజీ అయిపోయారండి. ఎంత బిజీ అంటే పూర్వకాలానికి ఇప్పుడు కాలానికి చూస్తే మన పూర్వీకులు 7 గంటలకి భోంచేసేవారు, 8 గంటలకి కిరసనాల దీపాలు అనమాట అండి, అవి ఆపేసుకుని పడుకునేవారు. తెల్లారుజామున 5 గంటలకి లేచేవారు. పొలవెల్లి పోయేవారు. ఆడవాళ్ళు ఇంటి పనులు, వంట పనులు చేసేవారు. ఏమండి, చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు మనుషులు 12 గంటల 1 గంట అయినా కానీ పడుకోవట్లేదు. కొంతమంది పనుల్లో ఉన్నారు, కొంతమంది బిజీగా ఉంటారు. ఇంకనూ మరి నైట్ పనులు కూడా రేపటికి అయిపోవాలని లైట్లు కట్టుకొని కూడా పనిచేసేవారు కూడా ఉన్నారు. అంటే మనుషుడు ఎంత బిజీ అయిపోయాడంటే రోజుకి 24 గంటలు మనిషికి సరిపోవటం లేదని అర్థమవుతుంది.
పొద్దున్న పనికి వెళ్తామండి, 8 గంటల పైకి 9 గంటల పనికి వెళ్తామండి, 5 గంటలకు పని అవ్వదు. కాబట్టి కొంచెం పని ఉంటుంది, అయిపోవాలి అంతే, రేపు వచ్చకూడదు అంటాడు. ఇంకో 100 రూపాయలు ఎక్కువిస్తానంటాడు. అవసరమైతే లైట్లు కట్టుకునైనా పని చేస్తుంటాం మనం. అంటే ఎంత బిజీ అయిపోయిందంటే టైము అంటే అది అర్థం ఏంటంటే మనిషికి 24 గంటలు కూడా సరిపోవటం లేదు. అవసరమైతే దేవుడిని తన పని అవ్వటానికి ఎలా గడుగుతాడంటే, దేవుడా ఇక నా పని అవ్వలేదు కాబట్టి కొంచెం ఈ రోజు ఆపేయి, కొంచెం రేపు ఉండకూడదు అనేటట్టుగా మనుషుడు అంత బిజీ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే చాలామంది కూడా ఆరాధన కూడా ఆదివారం కూడా రాలేకపోతున్నారు, మార్నింగ్ సెక్షను. అలాగే మరి ఆదివారం కూడా పనులు పెట్టుకుంటున్నారు, దేవుని మందిరానికి వెళ్ళి టైం లేక. ఇలాంటి వాళ్ళకి ఒక ఇసులుబాటు కలిగించడానికి మన సంఘం అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక, అందరికీ తెలుసు కనుక, మరి ఈవినింగ్ కూడా 6:30 to 9 వరకు ఆరాధన పెడితే బాగుంటుందని, అంటే మార్నింగ్ సెక్షన్ ఒకటి, ఈవినింగ్ సెక్షన్ ఒకటి అనమాట. కనుక ఎందుకు తలపు వచ్చిందంటే 2-3 వచ్చి నన్ను, అయ్యా కొంచెం మాకు సండే కొంచెం పగలు కొంచెం పని ఉంటాయి, ఈవినింగ్ టైంలో కూడా ఎక్కడ ఆరాధన జరుగుతుందా అని ఎదుగుతున్నాం మేము, ఎక్కడ కనిపించలేదు, మీరు పెట్టగలిగితే బాగుంటుంది అని సలహా ఇవ్వటంలో ఇదేదో మంచిది కదా అనిపించింది అనమాట అండి. దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు మీకు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. కనుక వచ్చే వారం నుంచి ఒకరు వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి ఆరాధన కావాలి, మన సంఘం జరిగిద్దాం. అదే ఉదయ సెక్షన్లో కనుక కొంచెం బిజీగా ఉండి కానీ, రాలేని పరిస్థితుల్లో ఉండి కానీ, ఉన్నవారికి కూడా ఈవినింగ్ కూడా ఆరాధనకి రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరాధనలో పాలు పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ వారం నాకు నేను ఆరాధన మిస్ అయిపోయాను అన్నటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. కనుక షిఫ్టింగ్ అనమాట, మార్నింగ్ సెక్షన్ ఒకటి, ఈవినింగ్ సెక్షన్ ఒకటి పెడితే బాగుంటుందని ఒక తలంపు వచ్చింది. ఈ విషయాన్ని గురించి మనము ఆరాధన మనిషికి ఎంత అవసరం అనే టాపిక్ మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మాట్లాడుతున్నానండి. ఆరాధన మనిషికి ఎంత అవసరం, అంత అవసరం అంటారా? ఇవన్నీ వద్దాం అనుకున్నానండి. 10 గంటలకి 11 గంటలకి స్టార్ట్ అయిపోద్ది కదా, 1 గంట అయిపోయింది, లేదా 12 అయిపోతుందండి, ఆరాధన అయిపోతుంది కాబట్టి మిస్ అయిపోయానండి అని అనుకోవచ్చు. కాబట్టి దేవుని వర్లారా, మనిషికి ఆరాధన అవసరమా? పొందేముంది, ఓ రోజు మారితే ఏమండి, ఒక రోజు పని పోయింది అనుకోండి, ఏమంటామంటే అయ్యో ఈరోజు పని పోయింది, 800 రూపాయలు కూలిపోయింది అంటాం. ఇక ఆయన పిలిచారండి, ఆ పని చేయడానికి పిలిస్తే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ముందు పని అంటే ఎలా చేయాలో ఏంటో ముందంతా ఏర్పాటు చేసుకోవాలి కదండి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ వస్తువులు కావాలి అని లిస్ట్ రాశాడు అనమాట అండి. వెళ్ళిపోతే ఏమన్నాడంటే, అయ్యా ఈరోజు పని పోగొట్టారు, మాకు పని లేదు అని బాధపడిపోతూ వెళ్ళాడు ఆయన. అంటే ఒక రోజు పని పోయిందంటే ఎంత బాధపడిపోతున్నామో, ఒక క్రైస్తవుడికు, దేవుని కుమారుడికు తన జీవితంలో ఒక మరి ఆరాధన రోజు పోయిందంటే ఆ బాధ ఎందుకు లేదు మనిషికి? అబ్బే అంత మనం పట్టించుకో. కనుక దేవుని పిల్లారా, ఆరాధనకు మనిషికి అవసరమా అన్న విషయాన్ని గురించి మీకు ఎందుకు నిర్ణయం తీసుకున్నాను అనడానికి ఈ వాక్యాలు ఎంతగానో మనకి సపోర్ట్ చేస్తాయి. మీరు కూడా న్యాయబద్ధంగా ఆలోచించండి. మనిషికి ఆరాధన అవసరమా, దేవుడికి అవసరమా అన్న విషయాన్ని గురించి కొంచెం బైబిల్ అడుగుదామండి, దేవుడిని అడుగుదాం. నా ఉద్దేశం చెప్పట్లేదు, లేదా అనుకూలాన్ని బట్టి చెప్పట్లేదు. సిటీ అనుకోండి, సిటీలో అంటే కొంతమందికి పాపం డ్యూటీలు అన్ని ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తారు కాబట్టి, ఆ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకి డ్యూటీలు వేస్తారు కాబట్టి షిఫ్ట్లు ఉంటాయి వాళ్ళకి. ఎవరు ఒక యజమాని కింద పనిచేసేటప్పుడు
ఆదికి వెళ్ళాలన్నా యజమాని ఊరుకోవడం అనమాట. అక్కడ షిఫ్ట్లు ఓకే, అక్కడ ఆరాధన కూడా మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ పెట్టడం మంచిది. కాబట్టి రారు కూడా మనం కూడా చాలా బిజీ అయిపోతున్నాం. కనుక ఆరాధన పోతుందన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంది. అంటే 2-3 వచ్చి అడిగిన తర్వాత ఆలోచన చేశాను. దాన్ని మీతో పంచుకుంటున్నాను. చూద్దామండి, అసలు మనిషికి ఆరాధన అవసరమా అని దానికి వచ్చి ఆలోచించలోకి వెళ్తే మనం ఏమండి, దేవుడు మనిషిని అసలు ఎందుకు చేసుకున్నాడు అన్నటువంటి టాపిక్ని ముందు ఆలోచిద్దామండి. మనం దేవుడు మనిషిని ఎందుకు చేసుకున్నాడు? మీ ఆలోచన ప్రకారంగా ఏమన్నా చెప్పగలరా మీరు? మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటి? పోనీ మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి, లేక మీ ఆత్మని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు నన్ను ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నకి ఎవరు వేసుకోరు, కానీ వేసుకున్నా కానీ సమాధానం దొరకదు. కానీ అడిగినా కానీ చాలామంది చెప్పలేరు అసలు దేవుడు నన్ను ఎందుకు చేశాడు. రెండో ప్రశ్న, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? పోనీ మూడో ప్రశ్న, అసలు దేవుడు నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు? నా కళ్ళ ముందు అనేక చనిపోతున్నారు కదా, ఎందుకు దేవుడు ఇంకా బతికిస్తున్నాడు నన్ను? ఈ ప్రశ్నకి వేసుకుంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిస్తుందండి. అరే, దేనికోసం, ఎవరి కోసం, ఎందుకు నేను బ్రతుకుతున్నాను అన్న చింతనలో దైవ చింతన కల్పిస్తుంది మనకి. కనుక దేవుని పిల్లలారా, ఈ ప్రశ్నకు సమాధానంగా యెషయా గ్రంథంలో ఒక మాట రాశాడు దేవుడు. బైబిల్ అందరూ తీసి నెమ్మదిగా చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. శ్రద్ధగా చాలా మీరు వినాలి. 7వ వచనాన్ని మనసు పెట్టి విందాం. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట రాయబడిందండి. నేను ఎందుకు నిర్మించాను, సృష్టించాను అంటే మనిషిని నా మహిమ నిమిత్తము నేనే వారిని కలుగజేసితని, వారిని పుట్టించిన వాడును నేనే అని చూడండి అక్కడ లాస్ట్లో. నేనే వారిని కలుగజేసితని, వారిని పుట్టించిన వాడును నేను నిర్మించాను, నేనే పుట్టించాను. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, ఎందుకు తండ్రి నన్ను నిర్మించారు, నన్ను పుట్టించారు? తల్లి గర్భంలో నిర్మించారు, తల్లి గర్భము నుంచి ఉద్భవింపజేశారు, బయటకు వచ్చి నేను బతుకునిచ్చారు, జీవాన్నిచ్చారు. ఎందుకు తండ్రి అని ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే అందులో సమాధానం, ఆ వచనంలో సమాధానం, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించాను. అది దేవుణ్ణి మహిమపరచడానికి నీవు నేను పుట్టావయ్యా, అంతేనండి ఆసరం. నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించు. పెళ్లి చూసుకోవటానికంటావా, పిల్లలు కనటానికంటావా, లేకపోతే సంపాదించడానికి అంటావా, ఏదో కట్టడానికి అంటావా, ఇవన్నీ అంటావా, కానీ వదిలిపోతావంటావు అంటాడు దేవుడు. నువ్వు మనం ఎలా చెప్పావనుకోండి, ఇవన్నీ వదిలిపోతావయ్యా అంటాడు. కానీ దేవుని సమాధానం ఏముందంటే ఇక్కడ, నా మహిమ నిమిత్తము నేను వారిని నిర్మించాను, కలిగించాను, పుట్టించాను, సృజించాను అన్నాడు. సృష్టించాను, ఏమండి, కలగజేశాను, వారిని పుట్టించాను. అదే అధ్యాయం 21 చూడండి. 21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులున్నారే, నేను పుట్టించి సృజించి కలుగజేసి పుట్టించిన జనులు, ప్రజలున్నారే, మనుషులున్నారే, వారు ఏం చేస్తారంట, నా మహిమను కీర్తించడమే కాకుండా
నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇది రెండో కారణం అండి. అసలు నీవు నేను పుట్టినది ఎందుకంటే ఆయన స్తోత్రమును ప్రచురము చేయాలి, చెప్పాలి. దేవుని యొక్క స్తోత్రమును మహిమను మనము ప్రచురము చేయాలి అన్నాడండి. మాట్లాడుకోవాలి, ఆయన గురించి మాట్లాడుకోవాలి. చదువుతారా మీరు? మళ్ళీ ఇక్కడ కొంచెం ఆగి కీర్తన గ్రంథము 105వ కీర్తన, కీర్తన గ్రంథము 105వ కీర్తన 1వ వచనం నుంచి అక్కడ మంచి మాటలు రాశాడండి. ప్రశ్న మర్చిపోవద్దు. దేవుడు మనిషిని ఎందుకు చేశాడు, లేక మనిషికి ఆరాధన అంత అవసరమా? ఏమండి, పనికి పోతే ఎంత బాధపడిపోతావో, పనికి పోయిందని ఎంత బాధపడతామో, పని పోతే అలాగే ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఈ రోజు నేను ఆరాధనకి వెళ్ళలేకపోయాని, దేవుని సన్నిధానికి వెళ్ళలేకపోయాని, ఆయన ముఖదర్శనం చేసుకోలేకపోయాని అన్నటువంటి ఫీలింగు, పనిపోయిన ఫీలింగ్ కంటే, బాధ కంటే ఆరాధన మానేసిన రోజున అంత ఫీల్ అవ్వాలి మీరు. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే అలా ఉంటుంది. చూద్దామండి. అండ్ ఆ స్తోత్రం ప్రచురము చేయాలంట. ఎలాగంట? కీర్తన గ్రంథము 105వ కీర్తన 1 చదువుతున్నారండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని చెప్పండి. ఆయన నామం అంటే ఆయనంటే దేవుడండి. దేవుడంటే ఎంత గొప్పవాడు అని అంటే అండి, మీ జ్ఞానానికి నా జ్ఞానానికి సరిపోదండి. అసలు ఆయన ఉన్నాడు అని చెప్పడానికి సృష్టి నిర్మాణం చూడండి, సృష్టి జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చూడండి, ప్రతి కాలాన్ని పరీక్షించండి. ఏంటండి విచిత్రం? అంతెందుకండి, నీ ప్రమేయం లేకుండా నీ బాడీలోని కొన్ని అవయవాలు పనిచేస్తున్నాయి అంటే అసలు ఎవరు పనిచేస్తున్నారండి? నువ్వు తిన్న అన్నం నువ్వు అరుపుకుంటున్నావా? నువ్వు తినే ఇడ్లీ పిండిని రుబ్బగలవు. నువ్వు తినే అంటే మినపిండిని నువ్వు రుబ్బగలవేమో, కానీ నువ్వు తిన్న ఆహారాన్ని రుబ్బగలవా? నువ్వు రుబ్బలేవు. నీ ప్రమేయం లేకుండా నీ జీర్ణాశయం పనిచేస్తుంది, నీ ప్రమేయం లేకుండా ఊపిరి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, నీ ప్రమేయం లేకుండా కిడ్నీ పనిచేస్తున్నాయి, నీ ప్రమేయం లేకుండా గుండె పనిచేస్తుంది. ఏంటంటే నిర్మాణం, ఏంటి అద్భుతం! ఎందుకు నిర్మించాడు దేవుడు? ఎందుకు చేసుకున్నాడు దేవుడు అంటే దానికి సమాధానం ఏంటంటే ఆయన నామాన్ని ప్రచురము. అంత గొప్పవాడని చెప్పాలంట. చెప్పడానికి ఉన్నాము భూమి మీద. తర్వాత జనములలో ఆయన, ప్రజలలో ఆయన కార్యాలను ఏంటో తెలియజేయండి అయ్యా బాబు. అది స్తుతి అంటే, అది స్తోత్రం అంటే అదండి. స్తుతి స్తోత్రం అంటే అదండి. ఎంత బాగుందండి మాట. ఆయన గురించి పాడండి. ఎంత మంచిగా పాడారండి. పాడిన వాళ్ళందరూ కూడా దేవుని మహింపరచువారు కారండి, పాడిన వారు. ఏమండి ప్లీజ్. తర్వాత ఆయన స్తుతించండి. ఆయన ఆశ్చర్యకార్యములు గూర్చి సంభాషణ చేయండి. ఆయన స్తోత్రం ప్రచురము చేయండి. ఆయన ఆశ్చర్యకార్యాలు సంభాషణ చేయండి. ఆయన కార్యములను జలములలో తెలియజేయండి. ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన గురించి పాడండి. అందు నిమిత్తమే నా స్తోత్రం ప్రచురం చేయ నిమిత్తమే నా నిమిత్తము నేను నిర్మించిన ప్రజలు అన్నాడు. యెషయా గ్రంథంకి వచ్చేయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఏమండి 21 చదువుదామండి. నా నిమిత్తము మీ నిమిత్తం కదండి, మీకోసం మీరు పుట్టలేదు. ఏమండి, ఎవరన్నా ప్రశ్న అడిగితే ఎందుకు పుట్టావు అంటే నువ్వు నా కోసమే పుట్టావని అంటారండి ఎవరన్నా. ఎందుకంటే నువ్వు పుట్టావని అడిగారు అనుకోండి, నా కోసమే పుట్టావు ఎప్పుడో సంబంధం చెప్పారండి. చెప్పారండి ఎవరన్నా? పోనీ మీకు ఎవరైనా చెప్పారా? పోనీ మీరు ఎవరన్నా చెప్పారా? పోనీ
నా కోసం నేను పుట్టాను రా అని చెప్పగలిగారా? చెప్పలేమండి, చెప్పలేము కూడా. అలాగే మనం నా నిమిత్తం అంటే దేవుడు అంటున్నాడండి, దేవుని కొరకు అని, దేవుని కొరకు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేస్తారంట, ఏం చేయాలంట, ఎందుకోసం నిర్మించేటప్పుడు చెప్పండి సమాధానం, జవాబు, ఆయన స్తోత్రమును ఆయన మహిమను ప్రచురము చేయటానికి, పాడటానికి, ప్రకటించటానికి, ప్రజల్లో సంభాషణ చేయటానికి, ఆయన కీర్తిని పొగడటానికి మీరు నేను పుట్టామన్న విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరిచాడు వాక్యంలో. అంటే ఇప్పుడు దేవుని మహింపరచటానికి మాత్రమే, దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మనుషుడు దేవుడు చేసుకున్నాడు కదండి. దీన్ని బలపరుస్తూ ముందుకు వెళ్దాం మనం. ఎందుకయ్యా మీరు నేను పుట్టాము అని ప్రశ్నకు అంటే, దేవుడు ఎందుకు మనిషిని పుట్టించాడు చేశాడు అని అంటే, దేవుని మహిమ కొరకు. అంటే ఆరాధన మనిషికి అవసరమా? అవసరము. ఎవరి కొరకు అని చెప్పండి, దేవుని కొరకు. నిన్ను కలుగు చేస్తున్నాడు కనుక ఆరాధన కొరకు నువ్వు అవసరం. కనుక మిస్ అవుతామని చెప్పండి. ఇప్పుడు మనం మిస్ అవ్వగలమా? మిస్ అవ్వలేమో. నాకు ఈ బాధ, ఈ యొక్క సంకల్పము లేక దేవుని ఉద్దేశము బైబిల్ పెట్టుకున్న ప్రారంభంలో నాకు అర్థమైందండి. విషయం చెప్తానండి. ఇరుసుమండలో మాకు చిన్న తాటకిల్లు ఉండేది, దాని మీద అరుగు మీద స్టార్ట్ చేశాను నేను. అప్పుడు చెన్నై గారు వచ్చేవారు ఆరాధనకి జరిపించడానికి. ప్రారంభం మాట్లాడారు 1992 సంవత్సరం. అది 1992 సంవత్సరం ఆరాధన జరుగుతుందండి పొద్దుటే. ఆ రోజుల్లో నాకు రక్షణ పొందాను. ఆరోగ్యం పోగాక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను ఒకరోజు, ఒక వారంలోని. అంత పిచ్చి అనమాట. ఏదో అప్పుడు మరి ఏమీ తెలియ బైబిల్ అంతా ఏమీ తెలియకుండా అన్నప్పుడే ఆరాధన అంటే అంత పిచ్చిగా ఉన్న నేను ఏం చేశానంటే, అంటే మోషన్స్ పట్టుకున్నాయి బాగా నాకు. అసలు అంతటి భయంకరంగా హాస్పిటల్లో జాయిన్ అంత పరిస్థితి అనమాట. ఆ రోజుల్లో ట్రీట్మెంట్ సెలన్లు ఎక్కిస్తున్నాడు. శనివారం వచ్చింది, తగ్గలేదు ఇంకా. ఆదివారం ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది రక్క ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఏం చేశారంటే, ఇంటర్కోరల్ బిల్ల ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు లేవయి, ఇప్పుడు ఉన్నా కదా ఇంటర్కోరల్ బిల్లని ఒకటి ఉండి చిన్న ఉంటాయి బిల్లలు. అవి వేసుకుంటే తగ్గిపోతాయండి యాక్చువల్గా. డాక్టర్ అలాంటి వేయట్లేదు, సెలన్ కడుతున్నాడు ఏదో ముందు ఎక్కదు, కానీ ఇక తగ్గట్లేదు. అప్పుడు తెలియకుండా మా వాళ్ళు అక్కడ బెడ్ మీద ఉండి ఇంటర్కోరల్ బిల్ల రప్పించుకోనండి 2-3 బింగేనండి, తగ్గిపోయాయి. డాక్టర్ గారు నాకు తగ్గిపోయాయండి, నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను. అంత ఒప్పించాను, ఇంటికి వచ్చేసానండి. తెల్లత ఆదివారం ఆరాధనలు ఉండాలని. ఏదో ఒక ఆరాధన మిస్ అయిపోయారంటే ఏదో పోగొట్టుకున్నంత ఫీల్ అయిపోయేవాడు నేను. దేవుని పిల్లరా, ఇంకో చదువుతున్న లేఖన భాగాలు చదువుతుంటే మనం ఏమనిపిస్తుందంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు అని అంటే, ఆయన మహిమ నిమిత్తం. సుమా, మహిమ నిమిత్తము. ఎక్కడ మహిమ? హాస్పిటల్లో ఉంటేనే మహిమ వచ్చిందా? చేసేవాడిని కాదు నేను. పోనీ ఇంట్లో ఉంటేనే మహిమ ఉండేదా? మహిమపరిచేవాడిని, దేవుడిని చేసి ఉండేవాడిని కాదు నేను. మరి ఎక్కడ మహిమ? కొంచెం ముందుకెళ్దాం మనం, కొంచెం ముందుకెళ్దాం. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే పిల్లరా, దేవుడు ఎందుకు చేసుకున్నాడు అంటే, తన మహిమ నిమిత్తమును, తన స్తోత్రాన్ని ప్రచురము చేయటానికని, ఆయన గురించి పాడటానికని, ఆయన కార్యములను సంభాషణ చేయటానికని, ఆయన కార్యములను జనములలో ప్రకటన చేయటానికని నన్ను దేవుడు కలిగించుకున్నాడు, పుట్టించాడు, జన్మనిచ్చాడు, ఆశనిచ్చాడు, ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. అయితే దిగుచి ముందుకెళ్తే పిల్లరా, ఆరాధన గురించి మనం ఆలోచిస్తే, మనిషికి ఆరాధన అవసరమా అంటే ఎస్ అవసరమని యోహాను సువార్త 4వ అధ్యాయంకి వెళ్దామండి. యేసు ప్రభువు వారు చెప్ప చూద్దాం.
యేసుక్రీస్తు వారు ఏమండి యోహాను సువార్త 4వ అధ్యాయం 23 చదువుదామండి. 23 అండి. చూడండి ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. ఒక కాలం వస్తుంది. సమరస్థితితో మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఆరాధించేవారు దేవుడు కావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఆత్మతో ఆరాధించాలి. సత్యం అనగా వాక్యములో చెప్పినట్టుగా వాక్య ప్రకారముగా వాక్యారాధన జరిగించాలి. అలాంటి కాలం వస్తుందమ్మా. అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని దేవుడు కోరుచున్నాడు. ఆరాధకుడు కావాలి దేవుడికి. అది వింటున్నారా? దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆరాధకుడు కావాలి ఆయనకి. ఈ ఆరాధకుడు ఎవరు అంటే తాను నిర్మించిన ప్రజలు. అదండి, దేవుడు నిర్మించిన ప్రజలు మనమే. మనుషులు దేవుడు ఆరాధన కొరకు దేవుడు చేసుకున్నాడు. మనిషికి ఆరాధన అవసరం అంటే అవసరమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారండి. ఏమండి? రైట్. కనుక 24 ఏమన్నారంటే ఆయన దేవుడు ఆత్మ కనుక ఆ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. కాబట్టి ఆత్మతో పాడుదును సత్యముతోను వాక్యముతోనూ ఆరాధించవలెను. అంటే ఆరాధన మనిషికి అవసరం. ఎందుకోసం అంటే దేవుని మహిమ నిమిత్తము ఆరాధన మనిషికి అవసరం. కనుక ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏ మహిమ నిమిత్తం అంటే చూడండి, ఇంకా దేవుడు మనిషి ఎందుకు చేసుకున్నాడో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంకి వెళ్దామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతానండి, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుతాను చూడండి. తన ప్రియుడు దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మాటలను పౌలు గారు రాస్తున్నారు. ఇలాగా దేవుని ప్రియుని యందు దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని కృపా మహిమకు కీర్తి కలిగించటానికి దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, ఎంత దయండి, దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు సాక్షాత్తు దేవునికి, నీకు నాకు కాదు, సాక్షాత్తు దేవునికి తనకు కుమారులుగా లేక కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అంటే జగత్తు పునాది వేయబడక ముందుగానే, సృష్టి పుట్టక ముందుగానే తన కోసము నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకు నిర్ణయం చేసుకున్నాడు తన కోసం అంటే తన కృప, పైకెళ్ళండి, తన కృపా మహిమ కీర్తి కలిగించడానికి. సమాధానం అది. ప్రశ్న ఏంటి? ఎందుకు దేవుడు మనిషిని చేసుకున్నాడు అనంటే తన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులకు ఎందుకు స్వీకరించాలనుకున్నాడంటే తన కృపా మహిమకు కీర్తి కలిగించటానికి దేవుడు తన కోసము నిర్ణయించుకొని మనమందరము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమునై ఉండవలెనని సృష్టి పుట్టకముందే లేక జగత్తు పుట్టకముందే మునుపు వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు ఆయనంటే దేవుడు క్రీస్తులో మిమ్మల్ని నన్ను
ఏర్పరచుకునేను. ఎందుకు తండ్రి అని అంటే, నా కృపా మహిమకు కీర్తి కలిగించటానికి కుమారులుగాను కుమార్తెలుగాను సృష్టికి పుట్టక ముందే నిర్ణయించుకొని సృష్టిని కలిగించి ఆ సృష్టిలో మిమ్మల్ని కన్నాను. సృష్టి పుట్టక ముందు నాలో మీరున్నారు. వింటున్నారా? సృష్టి పుట్టక ముందు మీరు నాలో ఉన్నారు. నాలో ఉన్న మిమ్మలను భూమి మీద తీసుకురావటానికి సృష్టిని కలిగించాను. ఆ సృష్టిలో నా గురించి మీరు పాడాలి, నా కృపా మహిమ కీర్తి కలిగించాలి. నేను చేసిన ఈ సృష్టి కార్యక్రమం చేశానే, ఇవన్నీ కూడా సంభాషణ చేసుకోవాలి. మీరు నా గురించి మీరు మాట్లాడుకోవాలి. నాకు మీరు స్తోత్రం చెల్లించాలి. అంద నిమిత్తమే నేను మిమ్మల్ని కలుగజేశాను, పుట్టించాను అన్నటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు బయలుపరచాడండి. అంటే మనుషుడు దేవుని కోసమే పుట్టాడు అని అర్థమైంది. కాబట్టి కృపామయ కీర్తి కలిగించడానికి పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, మనిషికి ఆరాధన ఎంత అవసరం చెప్పండి? చాలా అవసరం అండి. మీరు మాటలతో కానీ ఊహలతో కానీ మీరు దీని గురించి మనం చెప్పలేమండి. ఇంకా అది ఆరాధనలో పొందే ఆనందం, ఆరాధనలో పొందే సంతోషం అంత కాదు. మీకు ఒక వాక్యం పెడుతున్నాను చూసారా? ఆ పాటలో వాక్యాన్ని కూడా మీకు రోజు పంపిస్తున్నాను చూసారా? పిల్లరా, లోకంలో లేని ఆనందం 1000 దినముల కంటే ఒక రోజు చంద్రుని గడుపుట శ్రేష్టం అంటే అంతటి మహాభాగ్యము ఒక్క ఆరాధనలో మాత్రమే ఉంది అని అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి ముందుకెళ్తే పిల్లరా, ఏమండి 11-12 కూడా చూద్దాం. 11-12 చదువుదామండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అని చూడండి. ఇలా క్రైస్తవులు అంత మళ్ళీ క్రైస్తవులు, ఈ మాట అంటే క్రైస్తవుల గురించి వ్రాయబడిందండి. ఈ మాట రక్షణ పొందిన క్రైస్తవుల గురించి వ్రాయబడింది. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఉన్నామే. దీనికోసం ముందుగా నిరీక్షించే మనము, మన పోకముందు ఒక లోకం ఉంది. ఈ లోకానికి పోకముందు ఒక లోకం ఉంది. ఆ లోకానికి వెళ్తామని భూమి నిరీక్షణ కలిగిన వారమే ఉన్నాం మనం. అర్థమవుతుందా మీకు? ఈ లోకానికి పోకముందు ఒక లోకం ఉంది, అది పరలోకం. ఆ పరలోకం వెళ్ళకముందు భూమి మీద క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉన్నాం మనం. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడవద్దు అన్నాడు. వాళ్ళకి దుఃఖపడతారు, మీరు బాధపడకండి. మీకు నిరీక్షణ ఉంది, ఒక లోకం ఉంది, ఒక స్థానం ఉంది మీకు. చదువునైనా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని. ఎవరు మనమే కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మన ముందుగా నిర్ణయించి ఆయన ఎందుకు సొత్తుగా, స్వాస్యముగా, సంపదగా, తన పిల్లలుగా, తన ఆస్తిగా నన్ను ఆయన కోరుకున్నాడు. దేవుని ఆస్తి ఏదని అడిగితే చెప్పండిరా, నీ ఆస్తి ఎంత అని అడిగితే చెప్తామండి. మీ ఆస్తి ఎంత అని అడిగితే, నా ఆస్తి అండి, నా ఇల్లు ఉన్నాయండి, నా పొలాలు ఉన్నాయి, నా ఎకరాలు ఉన్నాయని చెప్తాడు. దేవుడు చెప్తే, దేవుడు ఆస్తి ఎవరంటే, నువ్వు సంపాదించిన అన్నీ కాదయ్యా, అవన్నీ నేను సృష్టించాను, కానీ నీవే నా ఆస్తి అన్నాడు. నువ్వు నా సొత్తువి అన్నాడు. దేవుడు మనిషిని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, నువ్వు నా సొత్తువి, నా స్వాస్యము, నా సంపద అన్నాడు ఆయన. అంటే మనిషికి దేవుడు అంత అవసరమో మనిషికి కూడా దేవుడు అంత అవసరం అంటే చెప్తున్న బల పెట్టినారా? మనిషికి దేవుడు ఎంత అవసరమో దేవుడు కూడా మనిషికి అంతే అవసరం. ఈ రోజున కుమారుడు మందిరానికి వెళ్ళాడని ఆలోచిస్తాడండి. ఈరోజున కుమార్తె మందిరానికి వెళ్ళిందని ఆలోచిస్తాడండి. అప్పుడు మీకు చూడండి, చాలా మొదట తెలివితేటలు కొంతమంది ఉంటాయండి. ఇక్కడ సంఘానికి వెళ్ళి ఆరాధించాలండి అండి. దానికి సమాధానం చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఈ ప్రశ్నకి. నా గుండెలో లేడా, నా వీపు మీద లేడా, నా బుర్రలో లేడా అంటుంటాడు. దేవుడిని ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలా, సంఘానికి వెళ్ళాలా? నా ఇంట్లో లేడేంటి? చెట్టు మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎండేంటి? నా ఒక్కడిని కూర్చొని పరచుకుంటే ఎండేంటి దేవుడు? ఇలాంటి దీన్ని ఇట్లా ఏమంటారు చెప్పండి? సావు తెలుగు అంటారు సరే. చచ్చిపోయే ముందు చాలా తెలుగుగా మాడతారండి అంటారు కదా. సామెతలు బాగా వచ్చు కదా మనకి. చచ్చిపోయే ముందు చాలా తెలుగుగా మాడతాడండి, బతుకున్నప్పుడు మాట్లాడు కానీ
వాటిలో ఏమంటారంటే చౌతులుతాడు అంటారు వాటిని. అలాంటిది అనమాట. ఇలాంటి సమాధానాలన్నీ కూడా అలాంటివి చూపిస్తాను బైబిల్లో. నేను బాగా చదివానంటే బైబిల్లో అర్థం చేసుకున్నాను కదా చెప్తున్నాను. దేవుని పిల్లరా చూద్దాం ఒకసారి. తన కృపా మహిమకు కీర్తి కలిగించాలి. ఆయన మహిమ కావాలి ఆయనకి. ఎక్కడ? ఎఫెసీ పత్రిక చదవండి ఇప్పుడు 3వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదవండి ఇప్పుడు మీరు. అందరితో ఏమంటున్నారా? బాగా వినాలి. క్రీస్తు యేసు మూలంగానే నిన్ను కలిగించాడు, క్రీస్తు యేసు మూలంగానే నిన్ను రక్షించాడు, క్రీస్తు యేసు మూలంగానే జగత పునాది వేయబడకముందు నిన్ను నిర్మించుకున్నాడు, సృష్టించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కలిగించాడు. ఈ భూమి మీద ఆయన ద్వారానే నిన్ను పుట్టించాడు. మర్చిపోవద్దు. నీకు నీ జన్మకి దేవుడికి నీ జన్మకి మధ్యన క్రీస్తు ఉన్నాడు. మర్చిపోక. దేవుడికి నీ జన్మకి, దేవుడికి నీ పుట్టుకకు మధ్యన ఉన్నది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు. క్రీస్తు యేసు మూలముగా సంఘములో చూడండి, అక్కడ అండలు చేయండి. సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. నీ ఇంట్లో కాదు, నా ఇంట్లో కాదు, సంఘములో అన్నాడు. అంటే సంఘానికి ఎంత ఇంపార్టెంట్ ఉందో అసలు మీరు ఆలోచించండి. అసలు ఏమనుకుంటున్న సంఘం అంటే రక్తంతో రహదారి, రెడ్ కార్పెట్ వేసాం మనం సత్యలో. కానీ భూమి మీద వచ్చి పరలోకానికి రెడ్ కార్పెట్ ఆయన వేసాడు. ఆ రక్తాన్ని వేశాడు ఆయన. కమాన్, రెడ్ కార్పెట్ వేసాడు ఆయన. రక్తంతో రహదారి వేసాడు పరలోకానికి. అది కూడా చూస్తారా పోనీ? అది కూడా చూస్తారా పోనీ? దారి చూపించాను, ఏమండి? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఏమా ఎంత బాగుందిరా బాబు మాట. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఏనైనా 24వ వచనమా? కాదు, ఎబ్రీ పత్రిక ఏమండి? ఏర్పరచబడిన మార్గము అని చూడండి. ఏర్పరచబడిన మార్గము. ఏనైనా ఏర్పరచబడిన మార్గము. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. కనిపించలేదా? క్రీస్తు మన కొరకు ఏర్పరిచిన మార్గము. అది నెంబర్ చెప్పమ్మా. 19వ వచనం అండి. 19వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, దారి ఆ దారి ఎలా ఏర్పడిందంట? ఆ మార్గం ఎలా ఏర్పడిందంట? అది మామూలు దారి కదంట, అది నూతనమైన దారి, జీవము గల దారి. ఆ దారి ఎలా ఏర్పడిందంటే ఆ క్రీస్తు యొక్క శరీరములో చిందించబడిన రక్తము చేత అని చూడండి. రక్తము చేత తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అంటే ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము, అదే పరలోకానికి ఆ పరిశుద్ధ స్థలమునకు వెళ్ళటానికి మన ధైర్యము కలిగి ఉన్నది అన్నాడండి. కనుక మన ఇంటి మీద, మన సంఘం మీద పదర యాజకుడు ఉన్నాడు, ఆయనే క్రీస్తు. ఆ రక్తంలో రహదారి, ఆ శరీరం ద్వారా ఏర్పడిందండి ఈ దారి. సరే, ఎంత బాగుందండి. దేవుని పిల్లలరా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21 చదువుతున్నారు. చదువునన్నా. ఆ 3:21 ఎఫెసీ పత్రిక. క్రీస్తు
క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఆయనకి మహిమ కలగాలి. ఇప్పుడు చెప్పండి, మహిమ ఎక్కడ వస్తుంది చెప్పండి దేవునికి? ఎక్కడండి? సంఘములో. ఇంకా చెప్పమంటారా? చాలామంది అండి సంఘంతో నాకు పని ఏంటండి, సువార్త చేస్తానని అంటుంటారు చాలామంది అండి. పాపం ఇంత అమ్మాయిలు అనాలు ఎర్రవలు అనాలు తెలియదండి. సంఘంతో నాకు పని ఏముందండి, నేను సువార్త చేస్తానండి వెళ్ళిపోతానని అంటాడు. పోనీ దేవుని మాటని మీరు తీసుకుంటారా? ఇదే ఎపిసి పత్రిక 3 అధ్యాయం 8 చదవండి. ఇప్పుడు 8 చదవండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసే నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా, అది అండలు చేసుకోండి, మళ్ళీ అండలు చేసుకోండి. సంఘములో మహిమ రావాలి, ఆయనకి సంఘములోనే మహిమ రావాలి, సంఘం ద్వారానే సువార్త ప్రకటించాలి. అదండి, ఇంకా అర్థమవుతుందా? ఇదండి దేవుడి నియమము, దేవుడి చిత్తం ఇది. అందుకే జట్టు అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే ఎలాగైతే కిరీటం దొరకదో అంటాడు బైబిల్లో, అలాగే సేవ చేసేవాడు వాక్య ప్రకారంగా సేవ చేయకపోతే, ఏమంటే సోత ప్రకటించేవాడు వాక్య ప్రకారంగా సేవ చేయకపోతే వాడి కిరీటం దొరకదండి. అలాంటివన్నీ కూడా జీతము లేని ఉద్యోగాలు, జీతము లేని పరిచర్య. జీతం ఏంటి? నిత్య జీవం. మా జీతం ఏంటి? నిత్య జీవం. సంఘము ద్వారా మహిమకు రావాలి, ఆయనకి సంఘంలో మహిమ రావాలి, సంఘం ద్వారా సువార్త ప్రకటన చేయాలి. అదండి సంఘమే. అందుకే వాళ్ళందరూ సంఘంగా సమకూర్చాడు, మర్చిపోకండి. ఇంకా చదువుతారా? లోకసువార్త 1వ అధ్యాయం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. లోకసువార్త 1వ అధ్యాయం 75వ వచనం ఆఖరి మాట. లోకసువార్త 71వ అధ్యాయం 75, 76 వచనాలు రాయబడింది. చివరి మాటల మనము మన శత్రువు చేతి నుండి విడిపింపబడి, మా శత్రువు ఎవరు చెప్పండి? మా శత్రువు ఎవరు? ఇంకా లోతుగా ఆలోచించండి, ఇంకా లోతుగా. మా శత్రువు ఎవరండి? ఇంకా లోతుకెళ్ళండి. ఎక్కడున్నారు మీరు? ఇంకాను ఎక్కడున్నారు? వాక్యానుభవం అంటారు మనం, వాక్యానుభవం అంటారు. దేవుని పిల్లరా, ఏ వారం ఒక రోజు ఏమి వస్తుందండి మనకి? ప్లీజ్. మన శత్రువు ఎవరు చెప్పండి? తెలుసా? నశింపజేయు కడవరి శత్రువు మరణం అన్నాడు. మరణం అండి శత్రువు. ఆ మరణం ఎవరి ద్వారా వచ్చింది? సాతాను ద్వారా వచ్చింది ఆ మరణం. మన మరణమే మన శత్రువు. ఉంటుంది, బైబిల్ ఉందన్నమాట. శరీరమే శత్రువే. శరీరం ఏముంది మరి? మరణం ఉంది. జయించగలవా? మరణాన్ని జయించగలవా? నో, జయించలేవా. కనుక ఈ మరణాన్ని జయించింది యేసుక్రీస్తు వారు. ఆయనలో జీవం మనలోకి వచ్చింది. ఆ జీవం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా లోకాన్ని, మరణాన్ని జయించాం మనం అన్నాడు. మనం చెప్పారు కదా, నిజమైన విజయశాలులు ఎవరంటే మనమే. చదవండి ఇప్పుడు. మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని, అది జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలంట చెప్పండి? జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిని, జీవితకాలం అంతా సన్నిధిలో ఉండాలని. ఆ సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంట, నీతిగా ఉండాలట, ఉండి ఏం చేయాలంట? ఆయన సేవించాలంట. ఆ సేవించే కొరకు ఈ రక్షణ కొరకు ఆక్రమించండి. ఈ రక్షణ కొరకు చేశాను.
ఈ రక్షణ ఎందుకు కలిగించాడు? మీరు ఎందుకు రక్షణ పొందారు అని అంటే చెప్పండి. ఇప్పుడు ఆయన సన్నిధానంలో ఉండటానికి, ఆయన సంఘంలో ఉండటానికి, జీవితాలంతా సన్నిధానంలో ఆరాధన చేయటానికి, ఆయన మహిమపరచటానికి, కృపామహిమ కీర్తి కలిగించటానికి, సంఘంలో ఉండి సువార్త ప్రకటించడానికి, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటానికి సంఘంలో మనను దేవుడు ఉంచాడట. చూసారా ఎంత బాగుందని? ఈ మాట అర్థమైందండి, లోతుగా అర్థమైందండి మీకు? అసలు జీవితకాలం అంతయు నిర్భయులమై భయము లేకుండా బ్రతకాలి. అందుకే ఈ మాట దావీదుకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? దావీదు పలికిన మాటలు చదువుతాం చూడండి. దావీదు పలికిన మాటలు చదువుతాం చూడండి, వినండి, వీళ్ళకి తీయండి. కీర్తన గ్రంథమును కీర్తన 84 కీర్తన 9-10 వచనాలు. దేవా మా కేడమా దృష్టించుము, మమ్మల్ని చూడు తండ్రి. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా మా కేడమా మమ్మల్ని చూడు, ఒకసారి దృష్టించుము. నీవు అభిషేకించిన వారిని ముఖమును లక్షింపము. నువ్వు అభిషేకించిన వారిని ఎవరు తెలుసండి? క్రైస్తవులండి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా, బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు రక్తము చేత అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందినవాడు. మర్చిపోవద్దు. లక్షింపము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించట కంటే సెలవు రాగానే పార్టీకి వెళ్ళిపోతాడు. పార్టీకి చూడండి, డాక్టర్లు అందరూ చూడండి, డాక్టర్లు తెలుసా మీకు? ఆదివారం ఒక్కడు దొరకడండి. మరి జబ్బు వచ్చిందనుకోండి, ఒక్క డాక్టర్ దొరకడండి. ఎక్కడ పోతారని అడిగితే సోమవారం శనివారం వరకు బాగా సంపాదిస్తారండి. ఆదివారం రాయండి, రాగానే ఎంజాయ్. తెలుసా అండి? ఈ విషయాలు మీకు మీకు నిజమనే తెలియాలంటే ఎవరినడితే చెప్తారు చెప్పనట్రా? చెప్పరు కదా. మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటారు, తెలుసా మీకు సంగతి? మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు సప్లై చేస్తారండి. మందుకాయలు, బీరకాయలు ఏం కావాలంటే వాళ్ళు సప్లై చేస్తారు. ఎందుకంటే ఆడు మందులు సేల్ అవ్వాలని ఇటు రాయాలి కనుక వీళ్ళు వాళ్ళు వాడుకుంటారు. తెలుసా మీకు సంగతి? వాళ్ళ ఇష్టం. డాక్టర్ కదా చాలా జ్ఞానవంతులు అనుకుంటాం, మన బుద్ధుడు అనుకుంటాం, మన ఆడుకున్న అలవాట్లు ఇంకోటి. తెలుసా మీకు సంగతి? ఒకడు మందు దిక్కానే వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఒకడు మందే కదా, ఎవరి చచ్చిపోడు అంటాడు అంతే. ఇటు ఆదివారం నైట్ దగ్గర మందు అయితే కదా, సోమవారం బాగా అభివృద్ధి చేస్తాడు. ఏమనుకుంటారు డాక్టర్ అంతా మోసగాళ్ళండి. నథింగ్. మళ్ళీ చెప్తున్నాను, నేను మోసపోయాను. మీరు మోసపోకండి. మేజర్ ఆర్గాన్కి ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళకండి. ప్రభా చంపే పర్లోకి తీసుకెళ్ళిపోండి అన్నాను అంతే. నీ డబ్బు వేస్ట్, నీ ఆరోగ్యం వేస్ట్. నీ డబ్బే కాకుండా నీ భార్య డబ్బు వేస్తే, నీ అత్తరు డబ్బు వేస్ట్, నీ బాబు ఎంతకో సంపాదించి అది డబ్బు కూడా వేస్తే మొత్తం లేకెత్తాడు. గుల్లయి కూర్చుంటావు అంతే ఇంట్లోనే. నీకు ఆరోగ్యం మాత్రం ఉండదు. తెలుసా? మళ్ళీ అంటే ఒకవేళ బాగా ఏదన్నా ప్రారంభం నిలబడి ఇంటికి వచ్చామనుకోండి, చచ్చినంతకాలం నేను దాని దగ్గర మందుల రూపంలో లేకెత్తాడు డబ్బులు. చచ్చినంతకాలం మందులు వాడంతాడు. నో క్యూర్. ఆర్గన్స్ కనుక, మేజర్ ఆర్గన్ కనుక ఏదైనా జబ్బు వస్తే కనుక తండ్రి ఎంతకాలం బతికిస్తాం బతికించి అంతే అనండి అంతే. మళ్ళీ ఆడుకోసం ఇంకోసం వెళ్ళక ఆడ చూడలేదు, ఈ చూడలేదు, ఆడ రాలేదు, నథింగ్. ఎవడు రాడు. ఇంకా దేవుడే నీకు ఆధారం, దేవుడే నీ దిక్కు. ప్రియులారా, మనిషికి ఆరాధన చాలా అవసరం. అందుకే చేసుకున్నాను నువ్వు ఆరాధన మానేసే కనుకనే దేవుడు మర్చిపోయే కనుకనే లోకలు తిరుగుతున్నా కనుకనే ఈ జబ్బులన్నీ అంతే. తప్పదు, పడు అంటాడు ఆయన. పడు. యవ్వన కాలం సంపాదించే కదా, వృద్ధాప్యలకు వచ్చి పెట్టి అంటాడు. ఎలా వచ్చిందో అలా పోద్దాం. మళ్ళా
నేను సృష్టించిన నన్ను మర్చిపోతే ఎలాగయ్యా నువ్వు అని అడిగాడు దేవుడు. మందిరాలను గడుపుట 1000 ధర్మల కంటే శ్రేష్టం, భక్తిహీనులు గుడారములో నివసించడం కంటే, చదవండి, నా దేవుని మందిర గుమ్మ ముందు గడప మీద ఉండుట నాకు ఇష్టం. ఇది నాకు ఎలా కనపడి చెప్పంటారండి? చూడండి, మందిరంలోకి రావటానికి అర్హత లేనివాడు మన గుమ్మం ఉందా, ఆ గుమ్మం ముందు బసిపెట్టి కూర్చుంటాడు, ఇలాగా అలా చూస్తుంటాడు, ఇలాగ మనం ఒక ఏంటట అలా 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 కనిపిస్తున్నాడు దావీదు. దేవుని దేవాలయము గడప ముందు బాసిపెట్టేసుకుని దిక్కుమల్లులాగా చూస్తున్నాడు దేవుడు. అంక ప్రభువా నిర్లక్ష్యింపు, నన్ను కరుణించుము, భక్తిలో గుడారంలో ఉండుట కంటే నీ మందిరావరణలో ఉండటం మంచిది, రాజమందిరంలో ఉండుట కంటే ఇంకా మాట్లాడు, రాజమందిరంలో ఉండుట కంటే నీ మందిరావరణలో ఉండుట శ్రేష్టం. అది అర్థమైంది దావీదు మహారాజుకి. ఇంకా 4వ వచనం అండి, ఏమండి 27 అధ్యాయం 4వ వచనం చూడండి. 27 అధ్యాయం అండి, కీర్తన 27:4 చూడండి. 27:4 యెహోవా యొద్ద దేవుని యొద్ద ఒక వరము అడిగి తిని. ఏట బాబీ వరం? మనకనక దేవుడు ప్రశంస అవుతారంటే ఎన్ని వరాలు అడిగేస్తాము మనం. నా దేవుడిని అడిగిన వరం చూడండి ఎంత ఉంటుందండి. యెహోవా వెతుకుచున్నాను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో వాక్యాన్ని చదవటానికి, వినటానికి, చూడటానికి, పాడటానికి, కీర్తించటానికి, మహిమపరచటానికి నా జీవితకాలం అంతయు యెహోవా మందిరం నివసించుట కోరుచున్నాను. ఎంత బాగుందండి. మందిరం అనగా, సన్నిధి అనగా, సంఘం అనగా ఎంతగా కోరుకున్నాడు నిజంగా. ఏనైనా ఇప్పుడు చదవండి 17వ అధ్యాయం 15వ వచనం కీర్తన 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇప్పుడు నేనైతే నీతి గలవాడునై. ఎక్కడ ఆయన ముఖాన్ని ఎక్కడ చూస్తావు నువ్వు? సన్నిధిలో, ఆయన మందిరములో, సంఘములో. అయ్యా సంఘములో నీతి గలవాడునై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఎంత ఆశ అండి, ఎంత ఆశ అండి, ఎంత ఆశ అండి. ఏమిటి మీరు ఇవ్వకుంటున్నారు కదా నాకు తెలియదు కానండి, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా, నాకు మీరు ఇవ్వకుండా తెలియదు కానండి. నేను చెబుతున్న ఈ మాటల యొక్క లో ఉన్నటువంటి రూపాన్ని నేను చూస్తానండి. మీకు అర్థమవుతుందా? నేను చదువుతున్నా, మాట్లాడుతున్నా ఆ వచనంలో ఉన్నటువంటి రూపం ఉంది, దేవుడి రూపం ఉంది, ఆ మాటల్లో ఆయన స్వభావం ఉంది, ఆ మాటల్లో ఆయన లక్ష్యాలు ఉన్నాయే, ఆ లక్ష్యాల్లో ప్రత్యక్షంగా చూస్తామండి. నిజంగా ఆత్మతో మీరు ఆరాధిస్తే, వాక్య ప్రకారంగా ఆరాధిస్తే అలాంటి ముఖదర్శనం పొందుతారు మీరు. ఇది దేవుడి ముందు వచ్చి ముఖం పెట్టా చూస్తాను కాదు. అక్కడ ఏమంటే వాక్యంలో ఉన్నటువంటి ఆయన రూపం వాక్యంలో ఉన్నటువంటి రూపం. సో అర్థమైంది, ఆయనకు అర్థమైంది. కొంచెం ముందుకెళ్దామంటే కీర్తన 26 కీర్తన 18వ వచనం. కీర్తన 26వ అధ్యాయము 26వ కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా నీ మందిరమును, వెరీ గుడ్. యెహోవా నీ నివాస మందిరమును, నువ్వు నివసించే మందిరమును. ఆగండి. ఆయన నివసించే మందిరం ఏది చెప్పండి? సంఘములు నివాసం చేస్తానంటాడు ఆయన. ఆనాడు మా యేసువే మందిరము, ఈనాడు సంఘము. అది చెప్పండి చూడండి. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎంతగా ప్రేమించాడంటే దేవుడండి, మందిరాన్ని, దావీదు మహారాజు తనున్న కోట కంటే యెరూషలేము దేవాలయం కట్టడానికి మనసు పెట్టాడండి. అది తనకున్న కోట కంటే, అంతఃపురం కంటే,
రాజమందిరం కంటే దేవుని మందిరం ఉండటానికి గొప్ప కట్టించాడండి. నిజంగా దావీదు మహారాజు నాకు దృష్టిలో ఎలా కనిపిస్తాడంటే ఒక దేవుడంటే పిచ్చివాడే కనిపిస్తాడు. పిచ్చివాడే కనిపిస్తాడు అన్నమాట దేవుడు అంటే. ఆయనేమో ప్రజలకి పిచ్చివాళ్ళు కనిపించాడు. ఆయన దావీదేమో ప్రజలకేమో పిచ్చివాడు కనిపించాడు. కానీ దేవుడు ఆయనకి పిచ్చివాడిగా కనిపించాడండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. 63 కీర్తన 2వ వచనం చూడండి. 63 కీర్తన 2వ వచనం. నీ బలమును దేవా, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక యుండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎంత ఆశ అండి, ఎంత ఆశ అంటారు దేవుడికి, దావీదు మహారాజుకి. వండర్ఫుల్ అండి. ఏమండి చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. దేవుడికి మహిమ, సంఘములో తరతరాలు సంఘములు మహిమ కలగాలి. అందుకే ఇక్కడ సంఘము కట్టబడింది. 41వ వచనం. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘంగా కూర్చబడ్డారు. ఇదంటే ప్రారంభ సంఘం. ఈ ప్రారంభ సంఘం ఏం చేస్తున్నారు చూడండి. 42వ వచనంలోని వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె యందును ప్రార్థన చేయట యందును క్రమం తప్పకుండా ఉన్నారటండి వాళ్ళు. అంటే సంఘంలో ఉండటానికి ఎంత ఇష్టపడ్డారో చూసారండి. కారణం ఏంటంటే ఒకటే కారణం అండి, సంఘములు తరతరాలు దేవునికి మహిమపరచడానికి మానవుడు నిర్మించుకున్నాడు. ఆ మానవుడికి సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అపోస్తల కార్యాలు 20:20 అపోస్తల కార్యాలు 20:7 ఎంత ఇంపార్టెంట్ చూడండి, అది. ఆదివారం ఉంది. మేమంతా మేమంతా రొట్టె విరుచుటకు కూడాము. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ మేము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం జ్ఞాపకం చేసుకుంటాము. ఆ రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఏమండి అంటే ఇక్కడ మాకు అర్థం కావాల్సిన మాట ఏంటి, మేము రొట్టె విరటానికి ప్రతి ఆదివారం కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారాన రొట్టె విరుచుటకు కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారాన సంఘంలో ఆయన మహిమ నిమిత్తం కూడుకుంటున్నాము. అంటే ఆరాధన మనిషికి ఎంత అవసరమో ఆలోచించండి ఒకసారి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్నట్టు చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో అన్నట్టు చూడండి. ఇది ఆజ్ఞ. ఇది సంఘంలో ఉండటానికి ఆజ్ఞ. చూడండి, మనమంతా 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. 17 మీకు ఆజ్ఞ ఇచ్చుచు మిమ్ముని మెచ్చుకొనను. ఆజ్ఞిస్తున్నాను కానీ మెచ్చుకోవట్లేదు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కిడికి కానీ ఎక్కువ మేలు కాదు. మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట అసాధ్యము. అంటే ఎక్కువ కూడి వచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ప్రభు బల్ల క్రమంగా చేయట్లేదు. అంటే ఆజ్ఞ అంటున్నాడు, యాజ్ఞ ఇచ్చాను అంటున్నాడు, యాజ్ఞ మెచ్చుకోరంటున్నాడు. ఏంటి ఆజ్ఞను ఆలోచిస్తే పిల్లరా, ప్రభు రాత్రి భోజనము ప్రభు యొక్క ఆజ్ఞ. అదండి, ఇది నిజంగా ప్రభు యొక్క ఆజ్ఞనా? ఎస్.
23 వచ్చిన ఏమనంటే, నేను మీకు అప్పగించిన దానిని నేను ప్రభువులో పొందాను, ఈ ఆజ్ఞ ఇస్తున్నాను, ఈ ఆజ్ఞ ప్రభువులో నేను పొందాను. ఏంటి ఆజ్ఞ అంటే ప్రభు బల్ల చేయటము, ఆరాధన చేయటము. ఈరోజు కనుక ఎంత ఇంపార్టెంట్ చూడండి పిల్లరా, ప్రభు ఆరాధనలో కనుక ప్రభు బల్ల లేకపోతే అది ఆరాధన కాదండి. చాలామంది ఆదివారం చర్చలు పెడతారు, కానీ ప్రభుబల ఉండదండి. వాళ్ళ ఇష్టం అండి. వారకోసారి అండి, నెలకు ఒక మొదటి ఆదివారం, నెలకి ఆఖరి ఆదివారం, 6 మాసాలకు ఒకసారి ఇల్లు పెట్టుకుంటారండి. అది కరెక్ట్ కాదండి. అది ప్రభుకి ఆజ్ఞ కాదు. అంటే ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు మనకి ఏమిచ్చి చెప్పండి, ఆరాధన మనిషికి చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనదని అర్థమైంది. అందుకే పౌలు గారు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడంటే, 24లో కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజంగా సంఘంగా కూడా మానొద్దు. అబ్బా ఏమండి, కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజంగాను సంఘంగాను కూడుకొనుట మీరు మానుకోవద్దు. ఆజ్ఞది ఆజ్ఞ. 25 ఆ దినము అంటే ఆరాధన దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపటానికి, వాక్య సంబంధమైన కార్యాలు చేయటానికి ఒకరికొకరు పులుగు కలపవలేను. ఒకరినొకరు సిద్ధపడండి అన్నాడండి. అందుకే 26లో ఏమన్నాడంటే, ఇంకో మనము సత్యమును కూర్చొని జ్ఞానం పొందాము. ఏంటి సత్యం? ఇప్పుడు చెప్పినప్పుడు మనిషికి ఆరాధన ఎంత అవసరమో, వాక్యం ఏం చెప్తుందో, ఇలాంటి సత్యమైనటువంటి వాక్యమును అనుభవం కూర్చొని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లంటే మానేస్తుంది. అది నువ్వు ఒకప్పుడు పాపంగా ఉన్నప్పుడు ఆయన బలిని రక్షించబడిన మీరు ఆరాధనలో కనుక మళ్ళీ మానేస్తే ఇక పాపానికి బలి ఉండదు అన్నాడండి. అంతేనండి. అదండి దీని అర్థం. 26 వచనంలో ఏముందంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా గనక పాపం ఏంటంటే చెప్పండి, ఆజ్ఞను అతిక్రమిస్తే. కాబట్టి ఆరాధన మనిషి ఎంత అవసరమో దాన్ని మీరు మనం అతిక్రమిస్తే ఇక పాపానికంట బలి ఉండదు. క్షమాపణ లేదంటే ఇంక అయిపోయిందంట. చూసారండి, అదండి ఈ మాటకు అర్థం. అది ఏదైనా ఇంకా దేవుని పిల్లరా, మనిషికి ఆరాధన చాలా అవసరం. అది సంఘంలో తరతరాలు ఆయనకు ఉండవలసిందే, జరగవలసిందే. మందిరం యొక్క ఇంపార్టెంట్ ఎంతో చెప్పాను, ఆరాధన యొక్క ఇంపార్టెంట్ చెప్పాను. పిల్లరా, ఆరాధనలో మనిషికి ఆరాధన ఎంత అవసరమో మీకు చెప్పాను. అవును, ఎస్, అది వాస్తవం. అందుకే కాబట్టి మనిషికి మనకు ఒక మంచి మరొక అవకాశాన్ని ఇస్తున్నాం. నెక్స్ట్ వారం నుంచి ఒకవేళ కనుక ఎవరైనా మిస్ అయితే, ఎవరైనా కనుక మీరు వచ్చిన తర్వాత మీ బంధువులు ఎవరైనా, మీ స్నేహితులు, మీ ఊరి వారు ఈ వారం చర్చికి వెళ్ళదని అనుకోండి, వెళ్ళలేకపోతున్నాను అనుకోండి, ఆదివారం మా చర్చిలో ఉంటుంది రండి అని మీరు చెప్పండి. అలాగా ఒకవేళ ఏదైనా పొరపాటున అదేనా బుద్ధిపూర్వకం కాదండి, బుద్ధిపూర్వకం కాదు, పొరపాటున మానేస్తే వీలైతే ఈవినింగ్ కూడా ఆ సర్వీసులో పాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక వచ్చే వారం నుంచి మన ఈవినింగ్ సెక్షన్ కూడా మనం స్టార్ట్ చేసుకుందాం. చూద్దాం, కొంతమందికి దేవుడు అన్ని ఇచ్చాడు మనకి. కాబట్టి ఆరాధన నడిపించడానికి దేవుడు మనం ఇంకా బతికించాడు, నిలబెట్టాడు. కొంతమంది దేవుళ్ళు నడిపిద్దాం మనం అంతా కలిసి. కనుక సండే మార్నింగ్ సెక్షన్లో కనుక వీలు పడకపోతే ఈవినింగ్ సెక్షన్లో పాలు పొందే మహాభాగ్యము కలిగి ఉండండి. ఈ భాగ్యాన్ని ఇతరులకు కూడా పొందేటట్టుగా మీరు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఈ యొక్క మనిషికి ఆరాధన ఎంత అవసరమో మీకు చెప్పాను. ఎంత ఆజ్ఞ కూడా, దేవుని యొక్క ఆజ్ఞ కూడా మీకు చెప్పాను. ఒక చిన్న మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. కింద ఇంకా అవ్వలేదు కాబట్టి ఒకసారి చదవబడిన లేఖన భాగాన్ని చూడండి. ఒకసారి చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి చూడండి. ఏమండి, చదివేసుకుని ముగించుకుందాం. చాలా బాగుంటుందండి.
మీరు అబ్జర్వ్ చేసారు లేదు కదా తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేశాను. దాన్ని జస్ట్ 1-2 మాటల్లో వివరం చేస్తానండి. ఏమండి? రైట్. లోకసువార్త 9వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎవరు అని అడిగితే సమాధానం చెప్పాడు అక్కడ. యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎవరు అని అంటే పేతురు అడిగారు. ఏమని చెప్పుకుంటున్నారు జనం అంటే, ప్రవక్త అని, ఏలియా అని, ఏమండి బాప్తిస్మ యోహాను అని ఏదో చెప్తున్నారయ్యా అంటే, అప్పుడు పేతురు అన్నాడు ఏమనంటే 21వ వచనం అందుకాయ మీరైతే నేను ఎవరని చెప్పుకొంచున్నారని అడుగుగా పేతురు అన్నాడు, నువ్వు దేవుని క్రీస్తువి. క్రీస్తు అంటే రాజు, దేవుడు పంపినటువంటి రాజు క్రీస్తు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయం తెలియొద్దండి. అది అక్కడే ఏం రాయబడిందంటే, దేవుని కుమారుడు అని క్రీస్తు అని రాయబడిందండి. ఏమండి? 16:20లో రాయబడింది. నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తువు రాయబడింది. 16 అనుకుంటాను. రైట్. కాబట్టి క్రీస్తు దేవుని కుమారుడు. ఇంకొక మంచి మాట అండి, 23వ వచనం. ఏమంటే ప్రభు నమ్ముకున్నారు కదా. 23వ వచనం అండి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తగ్గించుకోనండి. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి తగ్గింపు అన్నట్టు చూడండి. ఎవడైనాను తను తాను తగ్గించుకోనండి. వినండి. ఎవడైనాను తను వెంబడింపగోరిన తను ఉపేక్షించుకున్నట్టే తగ్గించుకున్నట్టు అర్థం ఏంటంటే, ఏమండి వ్యక్తిగతంగా తగ్గించుకోండి, కానీ వాక్య విషయంలో తగ్గొద్దు. అసలు వాక్య విషయంలో కానీ, సత్య విషయంలో కానీ, ఏమండి వాస్తవమైన సంగతుల విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో తల వంచొద్దు. దేవుడి విషయంలో అక్కడ మాత్రం కాలు రెగలేసే మాట్లాడాలి మనం. అసలు ఒకవేళ వ్యక్తిగతంగా మనిషికి ఏదైనా లోపాలున్నా, సమస్యలున్నా, ఏమండి ఏదో హెచ్చుతగ్గులున్నా మనం లోబడే ఉండాలి అక్కడ. కానీ వాక్య విషయంలో మాత్రం పౌరుషంగా ఉండాలి. అలా ఉండాలని చెప్తున్నాడు. ఏమండి ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువెత్తుకొని, శ్రమలో తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపాలి. జాగ్రత్త ఏమంటే ఇక్కడ 24, తన ప్రాణమును రక్షింపగోరువాడు ప్రాణం కాపాడుకోవాలి, ప్రాణం రక్షించుకోవాలి అనుకున్నాడా తనని పోగొట్టుకుంటాడు. అంటే ఎక్కడ చనిపోతాడు? నరకానికి కూడా వెళ్ళిపోతాడు. అదొకటి. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. కాబట్టి చచ్చిపోయేటానికండి ఏమండి ఊరికనే చచ్చిపోవద్దండి. యేసుక్రీస్తు నిమిత్తము ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. పోయేటానికి మనం కూడా ఆయన నిమిత్తము ఆయనలో మన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. ఎంత విలువైందో మీరు నేను ఎంత విలువైన వాళ్ళు 25 చెప్పండి చూడండి. 25 ఒకడు జాగ్రత్తగానండి, ఒకడు లోకమంతయు సంపాదించి అక్కడ ఏమంటే మాట్లాడండి, మనం ఉన్న ఊర్లో 2 ఎకరాల పొలం కొనలేకపోతున్నాం మనం ఉన్న ఊర్లో 2 ఎకరాల పొలం కొనలేకపోతున్నాం మనం. ఎంతకు ఇల్లు కొట్టడానికి 5 సెంట్లు భూ కొనలేకపోతున్నాం మనం. ఒకడు లోకమంతా సంపాదించాడంట బాబు, చివరికంట తన్ను తాను పోగొట్టుకుంటున్నాడు. అంటే పోతున్నాడంట లేక నష్టపరుచుకుంటున్నాడు. వాడికి ఏంటయ్యా ప్రయోజనం? లోక సంపదలు బాగా వింటున్నారా? లోక సంపదలు లోకంలో కలిగి ఉన్నవి నీకేమైనా ఉపయోగపడతాయా? నీ తర్వాత ఉన్న వాళ్ళు తినటం తప్ప నీకు మాత్రం ఏమి తినవు. ఈ మాషాద బట్టలు నాకు ఏమనిపిస్తుందండి, ఎవరు చెప్పంటారండి? చిన్నప్పుడు ఏమి లేని వరకు ఉన్నామండి మనం కూడా. ఒకప్పుడైతే చూసిన ప్రతి ఆహారం అనిపించిందండి. రోడ్డు వెళ్తుంటానండి, మిఠాయి కొట్లో ఉన్న మిఠాయిలు ఏమంటే అవన్నీ చూపడం డబ్బులు లేవు అన్నీ నోరు పోయేదనమాట. ఇప్పుడు ఎవరైనా పప్పలు పెడతారంటే పప్పలెడితే బాగుండి అనిపించింది.
ఏమి లేనప్పుడు అన్నీ తినాలనిపించిందండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయండి, తింటే చచ్చిపోతున్నాను డాక్టర్ గారు. ఎందుకంటే సంపాదన చెప్పండి. బీపీ షుగర్ వచ్చేసిన తర్వాత అండి, షుగర్ బాగా ముదిరిపోయిన తర్వాత అండి, ఏమండి బాగా సంపాదించావండి, కానీ టేరుకు వచ్చేప్పటికి నువ్వు తినకూడదు అన్నవాడి, నువ్వు చూస్తూ ఉంటావు తప్ప నీ సంపద అలా కనిపిస్తుంది అండి నాకు చదివినప్పుడు అండి. నాకు ఈ లోకం అంతా సంపాదించావయ్యా, నీకు ఏంటి ఉపయోగం అన్నాడండి. అయ్యి బాబోయ్ అనిపించింది నాకు. ఏమండి అన్నీ తింటాలేదు, మనకి అన్నీ తింటాలేదు. చూడండి పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడండి, పెళ్ళికి వెళ్తారా, నీ పక్కన కూర్చుంటాడు కుర్రాడు, నువ్వు అక్కడ కూర్చుంటావు, అన్నీ ఎత్తుంటాయి, స్వీట్ ఎత్తుంటాడు, అలవే ఎత్తుంటాడు, అట్టుబడి ఎత్తుంటాడు, గుడి అన్నీ చూడాడు. పాస్ ఏంట్రా దిక్కుమాలు చదువు బతుకంటే అనిపిస్తుంది. నోరుండి కూడా ఏంట్రా బాబు తిండి చచ్చిపోతారా బాబు, ఏం చేస్తా ఆడన్నీ పట్టరా అంటాడు. ఈడు పక్కన కూర్చున్నాడు, ఈడేమో పాస్ అంటాడు. బాబ్రే చదవండి, మాట చదవండి. 25 వచ్చును. ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వాడికి ఏంటి ప్రయోజనమయ్యా? ఏమీ లేదు. కానీ నీకు ప్రయోజనం అది ఒక్కటే, నీ ఆత్మ నీ దేవుడు, నీ ఆత్మ నీ దేవుడు, నువ్వు వెళ్ళే లోకమే ఆయనే, అదే నీకు ప్రయోజనకరం, అదే నీ ప్రయోజనకరం అన్నాడండి. వండర్ఫుల్ పిల్లారా, ఇంకా చెప్పడానికి చాలా సంగతులు సరిపోతాయి. 35 చదువు ముగించుకుందాం. 35 ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఇంకో మంచి మాట, వెరీ గుడ్. 30 వచ్చానండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారండి. ఏమండి, 2 పురుషులు వచ్చి చచ్చిపోయిన వచ్చి కనిపించారండి, చనిపోయిన వచ్చి కనిపించారండి. వాళ్ళెవరంట? మోషే, ఏలియాలు. వింటున్నారా? యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రార్థన చేస్తున్నారు. నా ఒక్క చూడండి, మీరు నా మాటలు వినండి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రార్థన చేస్తున్నారండి. ఆ ప్రార్థనలో 2 వ్యక్తులు వచ్చేసారండి, అలాగా మేఘంలో వచ్చి అలా వచ్చేసారండి. వాళ్ళెవరయ్యా చూస్తే మోషే, ఏలియాలు. వీళ్ళెవరని ఆలోచిస్తేనండి, క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల కాలంలో ఉన్నాడండి మోషే గారు. ఇప్పుడు బ్రతికాడు, నడిపించాడు, దేవుడు ప్రజలందరూ నడిపించాడండి, సేవ చేశాడు, చచ్చిపోయాడండి. అప్పుడు చచ్చిపోయినా ఇప్పుడు కనపడ్డాడంటే చచ్చిపోయి ఉంటాడండి అనిపించింది. అప్పుడు ఈ చదివిన తర్వాత నాకు ఇవి వచ్చిన చదివిన తర్వాత అండి, చచ్చిపోయిన వాడు ఉన్నాడు అనిపించిందండి. నేను చచ్చిపోతూ ఉంటాను, ఇక్కడ ఉన్నాను, కానీ మరో లోకంలో ఉంటాను. ఇదిగో నా కళ్ళ ముందు ఒక మోషే ఈజిప్ట్ దేశంలో సేవ చేశాడు. ఆ చరిత్ర ఇప్పటికీ రాయబడి ఉన్నది, భూమి మీద బ్రతికాడని ఉంది. అలాంటి బ్రతికి చనిపోయిన ఆయన మళ్ళా కనిపించాడా అంటే 1500 సంవత్సరాలుగా ఇంకా ఉన్నాడంటే ఉంటాడంటే ఉన్నాడు అంటే నేను ఉంటాననిపించిందండి. వినండి, మీరు కూడా నేను కూడా చచ్చిపోతే పోయిన వాళ్ళం కాదు, మనం ఉన్నవాళ్ళం. ఇక్కడ చూడు, మోషే, ఏలియాలు ఆనాటి కాలం ఉన్న వాళ్ళు కనిపించారంటే చచ్చిపోయి ఉంటారంటే ఉంటారు. మీరు కూడా ఉంటారు. ప్రభువుని బాగా నమ్మండి, ఆయన ఏమని చెప్పాడంటే 35లో ఆయనే అప్పుడు దేవుడు మాట స్వరం వచ్చింది అక్కడికి. ఏమనంటే, నేను ఏర్పరచుకున్నా నా కుమారుడినా. ఆ యేసుక్రీస్తు మాట, వాక్యము, కొత్త నిబంధన మాటలు వినండి. అది శబ్దము మేఘంలోంచి వచ్చింది. అదేనండి, ఇదిగో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. ఈ మాటల ప్రకారంగా విశ్వసిద్దాం, నమ్ముదాం, చనిపోయిన మనం ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.